ధనస్సు రాశి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. బాగున్నటువంటి రాశుల్లో ధనస్సు రాశి ఒకటి. ఎందుకంటే తృతీయ శని యోగాన్ని ఇస్తాడు, చతుర్థ రాహు పర్వాలేదు, కేంద్రంలో ఉన్న రాహు కూడా ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ విదేశాలకు వెళ్ళే వాళ్ళకు వీసా వస్తుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార యోగం, ధన యోగాన్ని పొందుతారు. అయితే పంచమంలో ఉన్న గురువు షష్టమంలో ఉండి లోన్లు ఇప్పించడము, శుభ ఫలితాన్ని ప్రసాదించడము. ఓవరాల్గా ధనస్సు రాశి వారికి పెద్దగా సమస్య లేదు. అయితే ఒక్క సమస్య ఏంటంటే చదువులో పూర్తిగా మైనస్. ధనస్సు రాశి వారు ఈసారి మీ పిల్లలు ఎవరైనా ఉంటే చెడు అలవాట్లు, చెడు స్నేహితాలు, మొండితనం, ఎదురు చెప్పడం, మూర్ఖత్వం, చేతిలో ఏదుంటే అది విసిరేయడం, అలగడం, తినకపోవడం, ఇంటికి రాకపోవడం, ఎక్కువగా తల్లిదండ్రులని క్షోభ పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, జాబ్ పర్మనెంట్ అవుతుంది, జీతం పెరుగుతుంది, జాబ్ మారుతారు, స్థల మార్పుడి, లేదంటే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఒక్క సమస్య ఏమిటి అంటే విద్యాదోషము. ఈ ధనస్సు రాశి వారు ఒక మెడిసిన్ సీట్ రావాలి, లేదా గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, గ్రూప్స్లో పాస్ అవ్వాలి, లేదంటే చదువు బాగా చదువుకోవాలి, చెడు అలవాట్లు ఉండకూడదు, బ్రహ్మాండంగా గురువు అనుగ్రహం ఉండి చదువుకోవాలి అంటే ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 లీటర్ నువ్వుల నూనె దానం చేయాలి. ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 లీటర్ నువ్వుల నూనె 5 వారాలు దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే ధనస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండంగా విద్యాయోగం కలుగుతుంది. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త. Please like and subscribe Eagle Andhra.